ఈనాటి కథ పేరు తికమక. అనగనగా ఒక రాజ్యంలో రాణిగారు ఉండేవారు. ఆ రాణిగారి పూటలో ఓ అందమైన కొలను ఉండేది. ఆ కొలను కలువ పూలు, అందమైన బాతులతో చూడ చక్కగా ఉండేది. రాణిగారు ఖాళీ సమయంలో కొలను దగ్గర కూర్చొని సేద తీరేవారు. ఒకరోజు కొలను దగ్గర ఉండగా రాణిగారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. కొన్ని చేపలను కొలనులో పెంచితే బాగుంటుంది కదా అనుకుని వెంటనే భటులను పిలిచి అందమైన చేపలను తెమ్మని ఆజ్ఞాపించారు. రాణిగారి ఆజ్ఞ ప్రకారం అందమైన చేపలను తెచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారికి ఇచ్చారు. అసలు విషయం తెలియని రాజుగారు ఆ చేపలతో చక్కగా చేపల పులుసు వంట చేసి రాణిగారికి కూడా పంపించారు. రాణిగారు చేపల కూర తిన్న తరువాత భటులను చేపలు తెమ్మన్నానని గుర్తుకు వచ్చి వెంటనే భటులను అడిగితే మేం ఎప్పుడో వాటిని రాజుగారికి అందించామని సమాధానం చెప్పారు. తీరా చేపలు ఏవి అని రాజును అడిగితే కూర కోసం చేపలు తెప్పించారు అనుకుని పులుసు చేశాను అని అసలు విషయం చల్లగా చెప్పారు రాజుగారు. ఏదైనా ఒక విషయం తెలియజేయాలి అనుకున్నప్పుడు దాన్ని వివరంగా ఎందుకు, ఏమిటి అని చెప్పాలని తెలిసి వచ్చింది. పాఠ్యాంశ పదాలను చదవండి మరియు రాయండి. రాణిగారు, కొలను, కలువ పూలు, బాతులు, సేద తీరేవారు, ఆలోచన, చేపలను పెంచితే, భటులను పిలిపించి, అందమైన చేపలు, ఆజ్ఞాపించారు, రాజుగారు, విశ్రాంతి తీసుకుంటున్న, అసలు విషయం, చేపల పులుసు, చేపల కూర తిన్న తరువాత, సమాధానం చెప్పారు, పులుసు చేశాను, చల్లగా చెప్పారు, వివరంగా, తెలిసి వచ్చింది. పాఠ్యాంశ ఆధారంగా జతపరచుము పై 5 అంశాలను చేయండి. క్రింది ఏ వైపు ఉన్న అంశాలను బి వైపు ఉన్న సరైన జవాబులతో జతపరచండి. రాణిగారు ఖాళీ సమయంలో చేసే పని ఏంటి? కొలనులో పెంచడానికి రాణిగారికి వచ్చిన ఆలోచన. కొలనులో చూడచక్కగా ఉండేవి. రాణిగారు భటులను తెమ్మని ఆజ్ఞాపించినవి. భటులు తెచ్చిన వాటిని ఎవరికి ఇచ్చారు? జతపరచుము. రెండవ అంశం, రాజుగారు చేపలతో వంట చేసింది. అసలు విషయం తెలియక రాజుగారి అపోహ ఏమిటి? రాజును అడిగినప్పుడు అసలు విషయం చెప్పింది.
చేపలు ఏవి అని రాజును అడిగిన తరువాత భటులు చెప్పింది. ఏదైనా విషయం తెలియజేయాలని కథ ద్వారా తెలిసి వచ్చింది.